Today our topic is factors and multiples. So factors and multiples. For example, 6 మనం 6ని 2తో డివైడ్ చేస్తున్నాం. 2 3 are 6, సబ్ట్రాక్షన్ 0. సో నీకు ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అప్పుడు 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 3 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 6 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 and 2 and 3. సో ఇప్పుడు నీకు టాపిక్ అర్థమైంది కదా. ఏ నెంబర్ అయినా ఇంకో నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ దాని ఫ్యాక్టర్ అవుద్ది. సో ఇలా చెప్తే అర్థం కాదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది. 20ని 5తో డివైడ్ చేస్తున్నాం. 5 4 20, సబ్ట్రాక్షన్ 0. సో 0 వచ్చింది కదా, 0 రిమైండర్ కాబట్టి 5 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అండ్ 4 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 20. అదనమాట. ఒకవేళ 7 3 టేబుల్ 3 2 6, సబ్ట్రాక్షన్ 1. నీకు రిమైండర్ ఇక్కడ 0 రాలేదు కదా, అందుకని 3 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 7, 2 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 7. అప్పుడు 3 7కి ఫ్యాక్టర్ కాదు. రైట్. ఇప్పుడు నేనేమంటానంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది. సో 12కి ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి చెప్పాలంటే, అంటే 12 అనేది ఎన్ని నెంబర్స్లో పాసిబుల్ అవుతుంది అని చెప్పడమే వాటి ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 టేబుల్లో 12 పాసిబుల్, 2 టేబుల్లో 12 పాసిబుల్, 3 టేబుల్లో 12 పాసిబుల్, 4 టేబుల్ 12 పాసిబుల్, 6 టేబుల్ 12 పాసిబుల్, 12 టేబుల్ ఆల్సో 12 పాసిబుల్. అంటే 1 12 12, 2 6 12, 3 4 12, 4 3 12, 6 2 12, 12 1 12. అంటే 12 నెంబర్ రీచ్ కావడానికి మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ టేబుల్స్ పాసిబుల్ అవుతాయి. కాబట్టి ఈ 1 2 3 4 6 12 వాటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అని చెప్తాం. మరి 12 వీటికి ఏమవుద్ది, మల్టిపుల్ అవుద్ది. అదనమాట. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఆర్ 1 2 3 4 6 12 అనమాట. నెక్స్ట్ one more example. Now I am giving for you 30. ఇప్పుడు 30 ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్తావు? 30 31 30, 2 టేబుల్ 2 15 3 టేబుల్ పాసిబుల్, 3 10 4 టేబుల్ 30 నో 4 7 28, 4 8 32, కానీ 30 రావట్లేదు. సో 5 టేబుల్ 5 6 30, 5 after 6 6 5 30, 5 6 6 5 రెండు సేమ్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం. సో ఇవి ఫ్యాక్టర్స్. 1 ఇది ఇటు రాసేస్తాను, 130. సో 1 2 3 5 6 10 15 30 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. దట్స్ ఇట్. సింపుల్ కదా. కాబట్టి ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 120 ఫ్యాక్టర్స్ ఏంటి చెప్పాలంటే, విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద 1 టేబుల్. 1 టేబుల్ 2 టేబుల్ 3 టేబుల్ 4 5 6 7 8 9 10 11 12 ఇలా టేబుల్స్ తీసుకుంటూ వద్దాం. 120 120, 2 6 260, 3 12లో 3 టేబుల్ 4 times 40, 4లో 12 3 times 30, 5లో 12 5 1 5, 5 1 5 రిమైనింగ్ 5 2 10,
remaining 20, 5 4 is 20, 24 times, 5 24 is 120, 6 table 12 2 times 20, 6 20 is 120, 7 table not possible, 8 table is possible, 8 ones are 8, remaining 40, remaining 8 5s are 8 15 is 120, 9 table, yes 9 table possible, 9 ones are 9, remaining is no 9 table is not possible, 9 table not possible, 8 table possible, 10 table 10 12 are 120. So these are no need because of 12 10 are 120, no 10 12 are 12 10 are అలా రిపీట్ అయితే ఆపేసేయండి, అవసరం లేదు. చెక్ చేసుకోండి. ఇప్పుడు 1 2 3 4 5 6 8 10 12 15 20 24 30 40 60 120 are the factors of 120. Next, I take one more number is 72. సో 72 నెంబర్ రావడం కోసం మీరు ఏం చేస్తారంటే అగైన్ సేమ్ 1 to 9 టేబుల్స్ తీసుకోండి. జనరల్గా 1 to 10 టేబుల్స్ తీసుకోండి. అలా చెక్ చేసుకుంటూ 1 by 1 రండి. 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 5 6 7 8 9 172 జార్ 72. ఓకే, 2 టేబుల్ మీకు నార్మల్ డివిజన్ చెప్పాను ఇంతకుముందు, అట్లనే చేయాలి. ఇది ఇలా 72 2 టేబుల్, ఫస్ట్ 7 తీసుకోవాలి. 2 3 జార్ 6, సబ్ట్రాక్షన్ 1, ఇది దింపుకో కిందికి. సో 2 6 జార్ 12, సబ్ట్రాక్షన్ 0, 36. యా, నెక్స్ట్ 3 టేబుల్. అగైన్ 3 టేబుల్తో అయితే 3 టేబుల్ 7లో 3 2 జార్ 6, ఇంకా 1 మిగిలింది, 1 రిమైండర్. సో 2 3 4 is 12. నెక్స్ట్ 4 టేబుల్, 4 టేబుల్ 4 7లో 1 టైం పాసిబుల్, ఇంకా 3. సో 32, 4 8 is 32. నెక్స్ట్ హియర్ 5 టేబుల్ నాట్ పాసిబుల్. 6 టేబుల్, 6 12 is 7 నాట్ పాసిబుల్. 8 9 0 72, 9 8 0, 8 9 0 9 8 0 రిపీట్ అయింది కదా. అలా ఎప్పుడైనా సరే టేబుల్ ఇట్లా రిపీట్ అయితే ఇక్కడ ఆపేద్దాం. ఇక్కడ ఆపేసేసి పైన కౌంట్ చేసుకోవడమే. 1 2 3 4 6 8 9 12 18 24 36 72 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీకు ఫ్యాక్టర్స్ చెప్పడం ఐడియా వచ్చేసింది కదా. అందుకనే సో మనం ఫ్యాక్టర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు ఎన్ని టేబుల్స్లో పాసిబుల్ అవుతుంది చెప్పటమే వాటి ఫ్యాక్టర్స్. అలా ఓన్లీ 2 ఫ్యాక్టర్సే వస్తే ప్రైమ్ నెంబర్ అంటారు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వస్తే కాంపోజిట్ నెంబర్ అంటారు. ఒకరు చెప్పాను ఇంతకుముందు నేను, అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, 1 5 is 5. సో 5ను మనం రీచ్ అవ్వడానికి ఓన్లీ 1 టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ ఉంది, ఇంకే టేబుల్ లేదు, కాబట్టి ఇది ప్రైమ్. 6ని రీచ్ అవ్వడానికి 1 టేబుల్ ఉంది, 2 టేబుల్ ఉంది, 3 టేబుల్ ఉంది, 6 టేబుల్ కూడా ఉంది. సో 1 2 3 4 టేబుల్స్లో పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. ఒకసారి ఆ వీడియో చెక్, డివైజబిలిటీ రూల్స్లో ఉంటుంది ఇది, ఆ వీడియో చెక్ చేసుకోండి, మీకు డీటెయిల్గా దొరుకుద్ది కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్స్ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా. మల్టిపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 6. సో ఈ నంబర్స్ 6కి ఫ్యాక్టర్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ మల్టిపుల్స్ అంటే ఏంటంటే 2 మల్టిపుల్స్ అంట. 2 మల్టిపుల్స్ అంటే 2 4 6 8 10 12 అండ్ సో ఆన్ 2n, అవి 2 మల్టిపుల్స్. 3 మల్టిపుల్స్
3 మల్టిపుల్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, మల్టిపుల్స్ అంటే ఏంటంటే ఆ టేబుల్ చెప్పుకుంటూ రావడం. 3 3 2 జర్ 6, 3 3 జర్ 9, 3 4 జర్ 12, 3 5 జర్ 15, 18, 21, 24, 27, 30 and so on 3n. For example, 5 multiples. 5 multiples means 5 table numbers. 5 2 is 10, 5 3 is 15, 5 4 is 20, 5 5 is 25, 5 6 is 30, next 35, 35 40 and so on 5n. 7n means what? 7 multiples. 7 multiples ante 7 table numbers. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అక్కడ లాస్ట్కి 8 మల్టిపుల్స్ అంటే 8n అని రాస్తుంది. ఇక్కడ n అంటే ఏంటి? ఐ రోట్ 4n అంటే 4 మల్టిపుల్స్ 4n. ఇక్కడ n అంటే ఏంటంటే n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే n ప్లేస్లో న్యాచురల్ నెంబర్ తీసుకోండి. న్యాచురల్ నెంబర్స్ ఏంటవి? న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 అవే కదా, ఆ నెంబర్స్ తీసుకోండి. సో 4 into 1 2 3 4 and so on n. n అంటే న్యాచురల్ నెంబర్స్. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16 and so on 4 into n 4n. అదనమాట విషయం, అందుకని 4n వచ్చింది అక్కడ. ఓకే, యాజ్ ఇట్ ఈస్ లైక్ దిస్. వాట్ ఆర్ ద 10 మల్టిపుల్స్? సే 10n. 8 multiples 8n, 7 multiples 7n, 16 multiples 16n, 100 multiples 100n. Here n means what? Natural numbers. అవి మల్టిపుల్స్. ఇప్పుడు మీకు ఫ్యాక్టర్ గురించి మల్టిపుల్ గురించి మీకు ఐడియా ఇచ్చాను కదా, జనరల్గా మాట్లాడదాం. x is divides y, then x is factor of y, y is multiple of x. అంతే, ఇదే జనరల్గా చెప్పాలంటే ఇలా చెప్తాం. అంటే ఏంటి సార్ అంటారా? ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమవుద్ది. ఇప్పుడు 4 టేబుల్లో 2 పాసిబుల్ అవుద్ది కదా. అంటే ఇప్పుడు ఏమని చెప్తాను? 2 4 6 ఎనీ నెంబర్ 8 అనుకుందాం. 2 4s are 8, సబ్ట్రాక్షన్ 0. అంటే 2 divides 8. x divides y. 2 divides 8. x divides y. 2 divides 8. Yes, 8. అందుకని 2 is factor of 8. 8 is a multiple of 2. నేను చెప్పాను కదా, 8కి 2 టేబుల్ పాసిబుల్ అవుతుంది. అప్పుడు 2ని ఏమంటారు? ఫ్యాక్టర్ అంటారు 8కి. మరి 8ని ఏమంటారు? 2కి మల్టిపుల్ అంటారు. చిన్నవాడినేమో ఫ్యాక్టర్ అని చెప్పాలి, పెద్దవాడినేమో మల్టిపుల్ అని చెప్పాలి. రైట్? అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 divides 6. 2 3s are 6. 2 divides 6. Therefore 2 is factor of 6. 6 is multiple of 2. Clear? Write all the factors of 72. ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎలా చేయాలంటే, ఇంతకుముందు మనం చేసాం కదా, 1 to 9 టేబుల్స్ తీసుకొని 1 2 3 4 5 6 7 8 9. 172s are 72. 2 3s are 6. 2 6s are 12. 2 36s are 72. 3 table. 3 2s are 6. 3 4s are 12. 3 24s are 72.
4 table. ఓకే, 4 1s are 4, ఇంకా 32, 4 8s are 18, 4s are 72, 5 table not possible, 6 table, 6 1s are 6, 6 12 6s are 72, 7 not possible, 8 9s are 72, 9 8s are 72. ఎప్పుడైనా సరే ఇలా ఫ్యాక్టర్స్ రాస్తున్నప్పుడు ఇలా రిపీట్ అయితే 8 9s are 9 8s ఇట్లా రిపీట్ అయితే రిపీట్ అయితే పక్క పెట్టేసేసి పైనుంచి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 6 8 9 12 18 24 36 72 are the factors of 72. That's it. ఇంతే. ఎప్పుడైనా జరిగే క్వశ్చన్ రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ అని ఒక నెంబర్ ఇస్తే అది ఎన్ని టేబుల్స్లో పాసిబుల్ అవుతుందో చెక్ చేసుకొని ఆ పాసిబుల్ అండ్ టేబుల్స్ రాసేసి ఇప్పుడు వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటని అడిగితే వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అని క్వశ్చన్ మళ్ళీ వేరేలా అడిగితే ఏముంది, వీటిలోంచి ప్రైమ్ నెంబర్ సెలెక్ట్ చేయండి. 2 ఈజ్ అ ప్రైమ్, 3 ఈజ్ అ ప్రైమ్, దట్స్ ఇట్. 2, 3 ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. అంటే 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగితే వీటిలోంచే సెలెక్ట్ చేసుకొని సరిపోద్ది. అయితే ఎప్పుడైనా ఒక నెంబర్ ఇచ్చి స్పెషల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయమని అడిగడం కొంచెం అప్పుడు ఇలా చేయొద్దు, దానికి స్పెషల్ మెథడ్ ఉంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. అదే మీరు బాగా నేర్చుకోవాల్సిన టాపిక్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఈ మెథడ్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ ద ప్రైమ్ నెంబర్స్. వాట్ ఆర్ దోస్? 2 3 5 7 11 13 17 19 23 29 ఎక్సెట్రా. నేను మీకు లాస్ట్ వీడియోలో టెస్టింగ్ ఆఫ్ డివైజబిలిటీ రూల్స్ చెప్పాను. ఆ డివైజబుల్ రూల్స్లో మీకు బాగా స్పెషల్గా చెప్పింది ఏంటవి? 2 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్, 11 టేబుల్ స్పెషల్గా చెప్పాను. మిగతా టేబుల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వాటిని చెక్ చేసుకునే లోపే మనం డివిజన్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే స్పెషల్ ట్రిక్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకుని చెప్పాను. ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి డివైజబుల్ రూల్స్ అనే వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అది అర్థమైతే ఇది ఈజీగా అర్థమైంది. అది రాకుండా ఇది రావాలంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇదే ప్రాబ్లమ్ని నేను పక్కన డివిజన్ చేసి చెక్ చేస్తాను. సో డివిజన్ ఇది ఒకటే, కాకపోతే అక్కడ వేరే స్టైల్, ఇక్కడ వేరే స్టైల్, బట్ బోత్ ఆర్ సేమ్ డివిజన్స్ వల్లనే. మనం డివిజన్స్లో ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఒక్కటే డిజిట్ తీసుకుంటాం అన్నట్టు. మీరు డివిజన్స్ వచ్చా మీకు రాకపోతే మన వీడియోస్లో డివిజన్స్ అనే వీడియో ఒకటి ఉంది, అది చెక్ చేసుకోండి. రైట్, క్లియర్. సో ఫస్ట్ 2 3s are 6, సబ్ట్రాక్షన్ 0, టేక్ డౌన్ 4. అలానే ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ డిజిట్ యూ మస్ట్ టేక్ ఓన్లీ 1 డిజిట్. 2 3s are 6 ఇన్ మైండ్. నువ్వు ఇక్కడ రాసావు కదా 6, అది ఇక్కడ మైండ్లో రాస్తావు. ఇక్కడ 6 - 6 0 అని చెప్పావు కదా, ఇక్కడ మైండ్లో ఉన్న 6ని ఇక్కడ 6ని సబ్ట్రాక్షన్ చేస్తే 0, అది కూడా మైండ్లో ఉంచుకోవాలి 0. నెక్స్ట్ 1 మోర్ టేక్ డౌన్ తీసుకున్నావు కదా, ఇక్కడ కూడా అంతే. దీన్ని టేక్ డౌన్ అవసరం లేదు, అట్లనే చేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ డిజిట్ 2 2s are 4, దట్స్ ఇట్. ఇంకో 32 ఆన్సర్. ఇక్కడ ఇద్దరితో అయిపోయింది కదా, కానీ ఇలా కాదు, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి డివిజన్స్. మళ్ళీ టేబుల్ 32, మళ్ళీ సింగిల్ డిజిట్ కదా, 2 1s are 2, సబ్ట్రాక్షన్ 1. ఇక్కడ చేద్దాం 2 టేబుల్ తీసుకుని ఎవరు చెప్పారు నీకు? క్వశ్చన్లు ఇచ్చాడా? అట్లేమి ఇవ్వడు, నువ్వు చెక్ చేసుకోవడమే.
లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉంది అంటే 2 టేబుల్లో పాసిబుల్ ఉంది కాబట్టి ఇది 2 టేబుల్తో డివిజిబుల్ ఉంది. నువ్వు అనుకోవడమే. ఇక్కడ ఇచ్చాడు ప్రైమ్ నెంబర్స్, ఆ ప్రైమ్ నెంబర్లో నీకు ఇష్టం ఏ నెంబర్ అని తీసుకో, కాకపోతే నీకు ఫ్యాక్టరేషన్ రావాలి. ఎస్, again 1 digit single, like here we are taking same as it is 1 digit. 2 1s are 2 ఇక్కడ నువ్వు రాసావు కదా, మరి ఇక్కడ 2 1s are 2 ఎక్కడ ఉంది? మైండ్లో. మరి ఇక్కడేముంది? 3. నీ మైండ్లో ఉన్న 2 ఇక్కడ ఉన్న 3 సబ్ట్రాక్ట్ చేయి 1. ఆ 1 ఇక్కడ రాసావు నువ్వు, ఇక్కడ పైన చిన్న రాసుకో, ఇది దింపుకో. నెక్స్ట్ 12 అవుతుంది కదా, అట్లనే ఇక్కడ 1 చిన్నగా రాస్తే ఇది 2 ఉంది, 1 2 3 కానీ చెప్ప మాకు, ఇట్లా పక్క పక్కన ఉంటే 12 అనుకుంటావు కదా, అట్లా 12 అనుకో. 2 6 12 సబ్ట్రాక్షన్ 0 అంటావు కదా, అట్నే ఇది 12 కదా, 2 6 12. అండర్స్టాండ్? మళ్ళీ ఇంకొక డివిజను, అగైన్ 2 టేబుల్ పాసిబుల్. ఫస్ట్ 1 digit సెలెక్ట్, నాట్ పాసిబుల్. టేక్ 0 అని కోషెంట్. మీకు చెప్పాను కదా, ఏదన్నా టేబుల్ పాసిబుల్ కాకపోతే 0 తీసుకోవాలి కోషెంట్లో, తర్వాత డబల్ డిజిట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పాను కదా, అదన్నమాట విషయం. 2 8s 16, 2 4s 2 2s. సో ఫైనల్లీ మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఒకసారి డివిజన్ చేయకుండా మళ్ళీ చేసి చూపిస్తాను. 64 2 టేబుల్, ఫస్ట్ డిజిట్ 2 3s 6 కంప్లీటెడ్. నెక్స్ట్ డిజిట్ 2 2s 4 కంప్లీటెడ్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మళ్ళీ సింగిల్ డిజిట్ తీసుకోవాలి. 2 టేబుల్ 3లో 1 టైం 2 1s 2 ఇక్కడ పెట్టుకోవాలి. 2 ఇక్కడ ఎంత ఉంది? 3. నీ మైండ్లో 2, 3 - 2 1. ఆ 1 ఇక్కడ చిన్నగా రాయాలి, అంటే 12 2 6 2 టేబుల్ 2 8s 2 4s 2 2s. ఫైనల్ ఆన్సర్ 64 ఈక్వల్స్ టు 2 × 1 2 3 4 5 6 2 × 2 × 2 × 2 × 1 2 3 4 5 6 1 2 3 4 5 6. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకేం రాయొచ్చు నీకు కావాలంటే చెక్ చేసుకో. 2 2s 4 2 2s 4 2 2s 4 × 4 4s 16 × 4 16 4s 64. వచ్చింది కదా, అదనమాట విషయం. అంటే నీకు చెక్కింగ్ కోసం చెప్పాను, అవసరం లేదు, అట్లా రాయాల్సిన అవసరం లేదు. 2 power 1 2 3 4 5 6 2 power 6, దిస్ ఈజ్ 64 × 1. × 1 ఉంది బెటర్ సార్ అంటే 1 ఈజ్ మల్టిప్లై ఎవ్రీ నంబర్. ఓకే, 1 ఎందుకు బెటర్ సార్ అంటారా? ఓకే, 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ కాబట్టి లాస్ట్కి 2 1s 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంకో నెంబర్ తీసుకుంటున్నాను, 144. నేను ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి కదా, 2 3 5 7 11 13 17 19 ఇవే టేబుల్స్ కదా. 2 టేబుల్ పాసిబుల్, లాస్ట్లో 4 ఉందంటే 2 టేబుల్ పాసిబుల్. నేను ఒక్క డిజిట్ తీసుకుంటా, పాసిబుల్ వద్దా? కాదు, 0. టేక్ డబల్ డిజిట్ ఎట్ ఎ టైమ్. సో 2 7s 14 2 2s 4 2 టేబుల్. మళ్ళీ ఇప్పుడు 7 ఒకటి తీసుకోవాలి. 2 3s 6 ఇన్ మైండ్. ఇక్కడ 7, నీ మైండ్లో 6 ఉంది, అక్కడ 7 ఉంది. సబ్ట్రాక్ట్ చేయి 1. అంటే 1 పక్కన 2 ఉంటే 12, అక్కడ 3 అనుకోవద్దు. 1 పక్కన 2 ఉంది, 1 పక్కన 2 ఉంది, 12. 2 టేబుల్ 12లో 6 times. అగైన్ 2 టేబుల్, అగైన్ 3. సే టేక్ ఓన్లీ 1 digit. సో 2 1s 2 2 1s 2 ఇక్కడ మైండ్లో ఉంది, ఇక్కడ 3 ఉంది. మైండ్లో ఉన్న నెంబర్ ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ 1 షుడ్ రైట్ హియర్.
1 పక్కన 6 అంటే 7 కాదు, 1 పక్కన 6 16, 2 8 16, 2 9 3 3 ఎందుకంటే 3 టేబుల్లో 9 పాసిబుల్ అవుద్ది, కానీ 2 టేబుల్ పాసిబుల్ కాదు, అందుకే నెంబర్ మార్చాను ఇక్కడ. 3 3 9, 3 1. సో వాట్ ఈస్ ఫైనల్ ఆన్సర్? 144 ఈక్వల్స్ టు 2 2 2 2 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 3 1, 3 ఇంటూ 3 ఇంటూ 1, 2 పవర్ 1 2 3 4, 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 1, 144. దిస్ ఈస్ ద ఆన్సర్.